చూసుకో, నేను వచ్చి స్నానం చేపిస్తాను. వెళ్ళు వెళ్ళు. ఉద్యోగం పేరుతో మోసపోతున్న ఆడవాళ్ళు రోజుకి తెలిసి ఒకటి, తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయో. అవసరమా మీకు ఉద్యోగాలు? తెచ్చింది తిని పడి ఉండకుండా. వేడి నీళ్ళు పెట్టావా? పెడుతున్నానండి. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి, సరేనా? అయిందా? అయిపోయిందండి. నీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకో. మళ్ళీ ఆ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. కానీ నా ఊహ నిజం కాదనే విషయం తెలుసుకున్నానమ్మా. ఇందులో కూడా 2 రెట్లు ఎక్కువ పవర్ ఉంది. ఇది మొండి మరకల్ని పోగొడుతుంది మెషిన్ లోనే. చేయండి పోర్ రబ్ పోర్ 2 రెట్ల పవర్ తో సర్ఫ్ ఎక్సెల్ మ్యాజిక్ లిక్విడ్. పవర్ ఎక్కువ, ధర తక్కువ, 99 రూపాయలే. ఎందుకు ఇలా చేస్తున్నావు? వాడు నీకు సరైన జోడి కాదని నీ మనసు కనిపిస్తే ఎందుకమ్మా వాడిని పెళ్లి చేసుకున్నావు? ఇటు నీ జీవితాన్ని అటు వాడి జీవితాన్ని ఎందుకమ్మా నాశనం చేస్తున్నావు? అత్తయ్య, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు నాకు అర్థమవుతుంది. కానీ సీను మాత్రం నేను నా పరం నిలబెట్టుకోవడం కోసం పెళ్లి చేసుకున్నది. సీను నీ కొడుకుగా పుట్టడం మీ అదృష్టమని మీరు ఎలా చెప్పుకుంటున్నారు? సీను నాకు భర్త కావడం నా అదృష్టమని. ఒక రింగ్ సోప్ ఇవ్వండి. 20 రూపీస్. ఏంటి బట్టలు ఆరేయడానికి పైకి రావట్లేదు? ఇక నుంచి కుదరదు లక్ష్మి, నేను జాబ్లో చేరాను. ఏంటి జాబా? ఎప్పుడు, ఎక్కడ? అసలు చెప్పనే లేదు. ముందే అనుకోవడం ఎందుకు, చేరాక చెప్తామని చెప్పలేదు లక్ష్మి. అంతేలే, ముందే అనుకోవడం ఎందుకు. అవును, మీ ఆఫీస్లో మగవాళ్ళు కూడా ఉంటారా? అదేంటి అలా అడిగా? అది కాదు కుమారి, జాబ్ ఆశ చూపించి బాగా ఇబ్బంది పెడతారంట. అందుకే నేను ఎన్నిసార్లు జాబ్ చేస్తా అన్నా మా ఆయన ఒప్పుకోవట్లేదు. అందరూ ఉంటారు లక్ష్మి, అలా అనుకోవడం పొరపాటు. ఏమోలే కుమారి, ఇవన్నీ నాకు కొంచెం కష్టమేలే. లక్ష్మి కొంచెం చూడవా? ఇంట్లో మీ పాప ఒక్కతే ఉందమ్మా? అది మా సార్ లేడు, అంతే కదా. ఎన్నిసార్లు వెళ్తాడు? టైంకి రెంట్ ఇవ్వాలని తెలీదా అమ్మా? మీరు టైంకి రెంట్ ఇస్తే ఇన్నిసార్లు తిరగాల్సిన అవసరం ఉండదు కదా. నీ భయాలన్నీ వదిలేసి నువ్వు జాబ్ చేయ లక్ష్మి, అప్పుడు ఇలాంటివి ఉండవు. ఆయనలు ఎవరూ ఒప్పుకోరు, మనమే ఒప్పించాలి. ధైర్యంగా మాట్లాడాలి. వాళ్ళ ముందే ధైర్యంగా మాట్లాడలేకపోతే బయటికి వెళ్ళి ఏం మాట్లాడగలమని నమ్ముతారు?
కుమారి నేను వెళ్తాను, మా ఆయన వచ్చే టైం అయింది. ఓనర్ ఇప్పటికే 4 సార్లు వచ్చాడు. ఈ ఫ్లాట్స్లో కట్టంది మనమే. ఎదురింటి ఆవిడ వాళ్ళ ఆఫీస్లో అందరూ ఆడవాళ్ళేనంట. పైగా ఇంటికి కూడా దగ్గరే. ఒకసారి ఆలోచించి చూస్తే బాగుంటుందిగా. జాబ్ చేయడానికి కుంటి సాకులు చెప్పకు. బయట పరిస్థితులు బాగాలేవని తెలిసి నిన్ను పంపించలేను. నీకు అంతగా చేయాలనుకుంటే నీ ఇంటికి వెళ్ళి చెయ్యి, నేను అడగను. డబ్బులు సరిపోతలేవని గుర్తియాల్సిన అవసరం లేదు. బయట ఏవో జరుగుతున్నాయని వాటినే చూస్తూ ఏం పని చేయకపోతే ఎలా? ఇప్పుడు కనిపిస్తున్న భయాలు బాధలు చూసి ఆగిపోతే ముందున్న ఆనందాలు ఎలా దొరుకుతాయి? భరించలేని బాధున్నా మేము పిల్లల్ని కనట్లేదా? ఒకవేళ ఆ బాధకి భయపడితే? మీరు నీ ఇంటికి వెళ్ళి జాబ్ చేసుకో అన్నారు. ఇది నా ఇల్లే కాబట్టి నేను జాబ్కి వెళ్తా.